అయ్యో, ఈ దేశంలో ప్రజాస్వామ్యం చచ్చిపోయింది. ప్రజాస్వామ్యము అమలు లేదు. ప్రజాస్వామ్య రహితంగా పరిపాలిస్తున్నారు ప్రభుత్వ. అసలు రాజకీయ నాయకులు ప్రజాస్వామ్యయుతంగా ఎప్పుడూ ప్రవర్తించరు. ఇలాంటి మాటలు మనం ఎన్నో వింటూ ఉంటాం. ముఖ్యంగా నియంత్రణ పాలన వచ్చేసిందని బాధలు వచ్చినప్పుడంతా, ప్రజలకు బాధలు వచ్చినప్పుడంతా ప్రజాస్వామ్యం నుంచి గుర్తు చేసుకుంటూ ఉంటారు. అసలు ఇంతకు ప్రజాస్వామ్యం అంటే ఏమిటి? వాట్ ఇస్ ద డెమోక్రసీ? ప్రజాస్వామ్యం అనేది ప్రజల చేత, ప్రజల వలన, ప్రజల కొరకు నియమించబడిన పాలన అని చెప్పుకోవచ్చు. ఇందులో ప్రజలు ఎన్నికల ద్వారా తమ ప్రతినిధులను ఎన్నుకుంటారు. ప్రజలు ప్రభుత్వాన్ని ఎంచుకునే అధికారం కలిగిన విధానం ఇది. ప్రపంచ దేశాల్లోనే అత్యున్నత విధానం ఈ ప్రజాస్వామ్య విధానం. ఉదాహరణకు భారత్ ఒక ప్రజాస్వామ్య దేశం. ఇక్కడ ప్రజలు ఓట్ల ద్వారా ప్రభుత్వాన్ని ఏర్పరుస్తారు. 5 సంవత్సరాలకు ఒకసారి ఆ అధికారాన్ని ప్రజలు చేతుల్లోకి తీసుకొని నాయకుల్ని ఎన్నుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేదానికి ప్రజల చేత, ప్రజల వలన, ప్రజల కొరకు సహకరిస్తారు. అదే ప్రజాస్వామ్యంలో ఉండేటువంటి ఉన్నత లక్ష్యం, ఔన్నత్యం కూడా.